జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు, దాని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన అసెంబ్లీలో ఉంటే ఆయన కూడా వినాల్సి వస్తుందనే ఆలోచనతో ఈ చేసిన పాపాలన్నీ బహిర్గతమవుతాయనే ఆలోచనతో ఆయన అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు. ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అసలు ఎందుకు ఇవ్వాలంటారు ఆయన ప్రతిపక్ష హోదా? ప్రతిపక్ష హోదా అడగడానికి ఆయనకు సిగ్గు లేదు. ప్రతిపక్ష హోదా మీద మాట్లాడడానికి మనకైనా సిగ్గు ఉండాలా? అదే ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నీ దగ్గర ఉన్న 23 మందిలో 5-6 మంది నేను నా పైపు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రోజు చెప్పినాడు. కానీ ఇదే ఆయన ఈరోజు మాకు తిరిగి ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మేము వస్తాను అంటున్నాడు. ప్రతిపక్ష హోదా ఒకరిస్తే కాదు, ప్రజలు అతని నిజాయితీని, అతని పార్టీ కోసం, అతను ప్రజలకు చేసిన సేవను చూసి ఓట్లు వేసిండాలా. కానీ ప్రజలు కొట్టినారు. నువ్వు ఆ 11 స్థానాలు కూడా రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఒక్క సీట్లో కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టే నువ్వు ప్రతిజ్ఞలు పూని నేను రానని చెప్పిన నువ్వు మళ్ళీ తిరిగి అసెంబ్లీకి వచ్చావు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు వస్తే నేను ఓడిపోతాననే భయంతో. అదే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సభలో, ఇలాంటి కీచకుల సభలో నేను ఉండను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఆయన వచ్చినాడు. ఆయన మాట మనిషి. నువ్వు మాట తప్పను మడమ తిప్పను అని నువ్వు తిప్పినన్నిసార్లు ఈ ప్రపంచంలో ఇంకెవరు తిప్పినారు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తించుకోవాలని మేము కోరుకుంటానమ్మా. అలాగే వైసీపీ వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు టీడీపీ. అంటే అక్రమ అరెస్టులు అంటే వాళ్ళు చేసినది అక్రమ అరెస్టులే. కాబట్టి గతంలో పేద ప్రజల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని ఎంతో విపరీతమైన ఇబ్బందులు గురి చేసినాడు. వాళ్ళు గతంలో ఏ విధంగా పరిపాలించినారంటే వాళ్ళే భూములు, డికేటీ భూములను మేము తీసేస్తాము, మీ ఫ్రీ హోల్డ్ చేస్తామని వాళ్ళే పోయి భూములు కొనడం, వాళ్ళే పోయి భూములు కేసులు పెట్టడము, వాళ్ళే పోయి స్టేషన్లలో విడిపించడము, భయం సృష్టించడము, అరాచకమైన ఆ కేసులు అనే పదానికి, అక్రమం అనే పదానికి పూర్తి స్థాయిలో పర్యాయ పదం చెప్పాల్సింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అదేవిధంగా ఈరోజు అరెస్ట్ చేసిన వల్లభనేని వంశీ, ఆయన ఎంత నికృష్టమైన మాటలు మాట్లాడినాడో మనం చూస్తాం. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్కు పుట్టిన చిన్న పిల్లలను కూడా అతి నీచంగా మాట్లాడినాడు. అసలు నువ్వు తండ్రివా వాళ్ళకు, నీ బిడ్డలా అని కూడా మాట్లాడినాడు. అంటే అలాంటి వారు అలాంటి మాటలని జగన్మోహన్ రెడ్డి ఇస్తానే తాయిలాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి చేసిన తప్పులు వాళ్ళను అరెస్ట్ చేస్తే దాన్ని అక్రమ అరెస్ట్ అంటున్నారంటే మీకు సిగ్గుండాలి. వైసీపీ వాళ్ళకు మీకు సిగ్గు లేదని ఆల్రెడీ ఆంధ్ర ప్రజలు చెప్పున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చీకొట్టి 11 సీట్లకే పరిమితం చేశాడు. కాబట్టి అతనికి ప్రతిపక్ష హోదా లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాలేకపోతా ఉన్నాడు. ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఏ విధంగా ఇస్తారండి? ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు కదా. రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఇచ్చేయచ్చు అన్నమాట. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాబట్టి ప్రజలే చీకొట్టారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే వాళ్ళ గవర్నమెంట్లో రాజ్యాంగాన్ని మార్చారు. ఇప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చాలంటే కుదరదు కదా. ఇది కూటమి ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రతిపక్ష హోదా రావాలి అంటే రాజ్యాంగాన్ని విమర్శించడం అనేది మేము అనుకుంటున్నాం. రాజ్యాంగాన్ని విమర్శించి రాజ్యాంగాన్ని తిరగరాసి వాళ్ళు చేసిన పరిపాలన చేయమని వాళ్ళు కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికైతే మొగ్గు చూపద్దు. ఇప్పుడు ఎమ్మెల్యేలే కదండి, వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలే కదా. గతంలో బీజేపీ గవర్నమెంటు ఒక 20-30 సంవత్సరాల క్రితము 2 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు పార్లమెంటుకు వెళ్ళలేదా? అది ఈయనకు తెలియదా? ఈయన 5 ఏళ్ళు పరిపాలించే కొందరికి ఏదో 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినట్లుగా ఎందుకు ఫీల్ అవుతున్నాడు? రావాలి కదా, కనీసం ఆయన బయట ఉండాలి కదా, నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలవాలి కదా. అవేవీ లేకుండా 30 ఏళ్ళు వచ్చేదాని గురించి కాదు. గతంలో నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావని దాన్ని రిపీట్ చేసుకో. ఫస్ట్ వచ్చేదాని గురించి ఎందుకు చేసినావు? నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా తప్పు చేశాను అనేది ఫస్ట్ గుర్తు చేయి. నీ తప్పులు సరిదిద్దుకో. సరిదిద్దుకునే తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళు. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారే కానీ సంక్షేమమే కావాలని ప్రజలు కోరుకోలేదు. ఇదే అమరావతిని నాశనం చేశావు.
లోకల్లో పరిపాలనని భూదందాలు, మైను, శాండు, వైను అన్ని దందాలు చేపించావు, దాచుకున్నావు, దోచుకున్నావు. కాబట్టి ఏ విధంగా నిన్ను ప్రజలు మళ్ళీ ఇంకా సీఎం చేస్తారని అనుకుంటున్నావు? పగటికెళ్ళాలి కదా ఇవి. ఏదో మీ తండ్రి గారి రాజశేఖర రెడ్డిపై అభిమానమో, గతంలో మీ పైన ఉన్న అభిమానంతోనో ఒక్కసారి ఒక ఛాన్స్ అన్నా ఇచ్చారు, బాగానే ఉంది. ఇంకా నువ్వు చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది? ఇది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి దానికి నిన్ననే మా వాళ్ళందరూ కూడా కౌంటర్ ఇచ్చారు. 3 రాజధానులు కావాలా అనేసి నువ్వు అన్నావు. 3 రాజధానుల్లో ఏ రాజధాని కూడా నువ్వు పెట్టింది లేదు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నావు. కనీసం నువ్వు ఆయన 23 స్థానాలు తీసుకుంటే 23 స్థానాల్లోనూ 21 స్థానాలు తీసుకుంటే 21 స్థానాల్లో కూడా గెలిచి చూపించాడు. ఇప్పుడు నువ్వు 11 మంది రాజీనామా చేసి 11 మంది గెలండి. మీరు కార్పొరేటర్లా, కౌన్సిలర్లు అవుతారా, సర్పంచులు అవుతారా, ఎమ్మెల్యేలు అవుతారా తెలుస్తుంది కదా మీకు ఆ స్టెబిలిటీ ఉంటే ఆయన కార్పొరేషన్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అనే విధంగా నువ్వు చెప్తున్నావు. కాబట్టి మీకు ఆ స్టెబిలిటీ ఉంటే మీరు ఎట్లా అసెంబ్లీకి రాలేదు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేరు. ఇప్పుడు ఆ 11 స్థానాలకి రాజీనామా చేసేయండి, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, గెలవండి. మీకు ఏమి అనేది అప్పుడు ప్రజలు తెలియజెప్తారు కదా. ఒకరిని విమర్శించేటప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ, పోసాని మురళిని అరెస్ట్ చేసిన అక్రమ అరెస్టులు అని చెప్పేసి వైసీపీ మీ మీడియా వాళ్ళకే తెలుసండి అది. ఇంతకుముందు గతంలో వాళ్ళు నందిగం సురేష్ కావచ్చు, పోసాని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా ఏ విధంగా మాట్లాడారో అటువంటి భాషని ప్రజాప్రతినిధులు మాట్లాడితే కనీసం వీధుల్లోనే ఏదైనా ఒరే తరే అనుకుంటేనే గొడవలు పడతారు. ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి అటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు కదండి. మీ మీడియా మూలకంగానే కూడా మీరు ఇంతకుముందు వాళ్ళు మాట్లాడిన మాటలు మీ మీడియా వాళ్ళే కొంతమంది ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా అడిగారు, సార్ మీరు ప్రజాప్రతినిధులు కదా, ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు కదా అని కూడా అడిగినారు. నేను కాలర్ విప్పి తగలేసే లోపు నేను లోకేష్ని చంపేస్తా, చంద్రబాబుని చంపేస్తా, ఇవన్నీ కూడా తప్పు కదండి. ఈ ప్రజాక్షేత్రం కదండి, దౌర్జన్యకాండ కాదు కదా. ఎంతసేపు ప్రజల్ని మనం ఎంత ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి ఏదైనా అభివృద్ధి సంక్షేమాలు కరెక్ట్గా చేస్తే ప్రజలని మనల్ని చీకొట్టరు. గతంలో ఏమన్నారు, మీకు 24 సీట్లే వచ్చాయి, మీ పని అయిపోయింది, మీ పార్టీ అయిపోయింది అన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎందుకు ప్రజలు 4వ సారి సీఎం చేశారు? ఆయన సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు అన్నమాట. కాబట్టే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారం ఇచ్చారు.